కొన్ని సందర్భాల్లో మాట మందు. ఏంటది? మాటే మందు. ఇది పచ్చి నిజం. ఇది పచ్చి నిజం. జ్వరం తగ్గడానికి ఒక ట్యాబ్లెట్ వేసుకోవచ్చు, నీరసం తగ్గడానికి ఒక ట్యాబ్లెట్ వేసుకోవచ్చు, నొప్పులు తగ్గడానికి ఒక ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. కానీ మనసులో బాధ తగ్గడానికి మాటే ట్యాబ్లెట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో మనిషిని ఉత్తేజపరచడానికి మాటే ట్యాబ్లెట్ అవుతుంది. మనిషిని బలపరచడానికి మాటే ట్యాబ్లెట్ అవుతుంది. మనిషిలో ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యపరచడానికి మాటే మందు అవుతుంది. ఇలా పలు సందర్భాలలో మాట మందు. మనిషిలో పరివర్తన తీసుకురావడానికి కూడా మాట మందుగా పనిచేస్తుంది. చెడిపోతున్న వ్యక్తిని, దారి తప్పిపోతున్నటువంటి వ్యక్తిని మరలా దారి మరల్చి చక్కటి మార్గంలో పెట్టడానికి మాట మందుగా పనిచేస్తుంది. ఇలా మాట అనేది పలు రీతుల్లో పలు విధాలుగా మనిషిని బాగు చేయడానికి ఉపయోగపడుతోంది, మనిషిని సరిదిద్దడానికి ఉపయోగపడుతోంది, మనిషిని ఆలోచింపజేయడానికి ఉపయోగపడుతోంది. అదే దేవుని మాట అయితే ఇంకెంత ప్రభావవంతంగా ఉంటుంది. అది ఇప్పుడు మీకు చెబుతున్నటువంటి ఆలోచన. మనిషి మాటే మనిషిలో సంస్కారవంతమైన ఆలోచనలను రేకెత్తిస్తుంటే, మనిషి మాటే మనిషిలో ఉన్న పిరికితనాన్ని పోగొడుతుంటే, మనిషి మాటే మనిషిలో ధైర్యాన్ని నింపుతుంటే, మనిషి మాటే మనిషిలో పరివర్తన తీసుకొస్తుంటే, దేవుని మాట మనిషిలో ఇంకెంత గొప్పగా పనిచేస్తుంది మీరు ఆలోచన చేయండి. అందుకే మాటే మందు. మాట ఏంటది? మందు, ఔషధం. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా ఒక మాట వ్రాయబడింది. నమ్మకమైన రాయబారి ఎలాంటి వాడట? ఔషధం వంటి వాడట. రాయబారి అని ఎప్పుడు వాడతారో తెలుసా? సరదాగా వచ్చేవాడి గురించి రాయబారి అనరు. సరదాగా చూసి వెళ్ళిపోదామని వచ్చేవాడిని రాయబారి అనరు. మరి రాయబారి అంటే ఎవరు? సమాచారాన్ని మోసుకొచ్చేవాడు రాయబారి. ఇప్పుడు ఆ రాయబారికి ఆ విలువ ఎందుకు వచ్చిందంటే అతను మోసుకొస్తున్న సమాచారాన్ని బట్టి. అతను ఏదైతే సమాచారాన్ని తన హృదయంలో ఉంచుకొని మోసుకుని వస్తున్నాడో దాన్ని బట్టి అతనికి ఆ విలువ వచ్చింది. రాయబారి అనే ఘనమైన పదం అతనికి వాడబడుతోంది. ఇప్పుడు నమ్మకమైన రాయబారి ఎలాంటోడు? ఔషధం అంటే మందు. అంటే అతను మోసుకొచ్చే మాట మందు. అతను మోసుకొచ్చే మాట ఏంటి? మందు. అందుకే చూడండి, శుభ సమాచారము, మంచి సమాచారము ఎముకలకు ఏమిస్తుందట? పుష్టి. నిజమే కదా? గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్, రెండు పదాలు వాడతాం. గుడ్ న్యూస్ అనగానే ఎలా ఉంటుంది మీకు మీ మైండ్లో? ఆహా, అన్నీ పాజిటివ్ ఆలోచనలే, ఇంకా అంత పాజిటివ్ సెన్సేషన్ కదా. గుడ్ న్యూస్ అనగానే మైండ్ అంత ప్రశాంతంగా, అమ్మ నీకు గుడ్ న్యూస్, నాన్న నీకు గుడ్ న్యూస్ అనేసరికి అమ్మయ్యా అనుకుంటాం. ఏముండో మీకు బ్యాడ్ న్యూస్ అనగానే గుండె లబ్డబ్ అనుకుంటే, ఏందిరా నాయన ముందు చెప్పు, ఆ బ్యాడ్ న్యూస్ ఎందుకు చెప్పు అంటే భయం పుట్టి, ఆ పదం వినగానే భయం పుట్టింది. బ్యాడ్ న్యూస్ అనగానే భయం పుట్టింది. గుడ్ న్యూస్ అనగానే ఆనందం వచ్చేసింది కదా. సో ఇక్కడ అంటాడు మంచి సమాచారం, దూర ప్రాంతం నుండి వచ్చే మంచి సమాచారం, దూరదేశం నుండి వచ్చే మంచి సమాచారం ఎముకలకు ఏమిస్తుందట? పుష్టినిస్తుందట, బలాన్నిస్తుందట. అంటే ఒక మాట, ఒక కమ్యూనికేషన్, ఒక సమాచారం మనిషికి శక్తినిస్తోంది, బలాన్నిస్తోంది, మనిషిని కడుతోంది, నిలబెడుతోంది. అందుకే మాట దొరకటం అదృష్టం. చాలా మందికి తెలియదు ఈ విషయం. ఆలోచన చెప్పువారు అనేకులుండుట ఏంటట? రక్షణకరము అన్నాడు. ఆ ఆలోచనే ఆ సమయంలో నీకు ఆశ్రయదుర్గం. అసలు ఈ ఆలోచన నాకు వచ్చుండకపోతే పెద్ద సెలబ్రిటీలు, గొప్ప సెలబ్రిటీలు, జీవితంలో ఉన్నతమైన స్థితిని అధిరోహించిన వాళ్ళు, ఈరోజు ఉన్నతమైన స్థానాలలో కూర్చున్న వాళ్ళు, సేఫ్ ప్లేస్లో ఉన్నవాళ్ళు, పరదేశకు చేరుకున్న వాళ్ళు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందిన వాళ్ళు, దేవుని యొక్క దీవెనలు పొందిన వాళ్ళు, చరిత్రలో గొప్పవాళ్ళుగా కీర్తింపబడుతున్న వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఎక్కడో ఒక చోట ఒక చక్కటి మాట వాళ్ళకు దొరికింది. ఆ మాట వాళ్ళ హృదయంలో పడిన ఆ మాట మొలకెత్తి చక్కటి ఆలోచనగా మారింది. ఆ ఆలోచనే ఈరోజు వాళ్ళని ఉన్నత శిఖరాల మీద కూర్చోబెట్టింది. అది భౌతికంగా అయినా ఆత్మీయంగా అయినా ఒక మంచి ఆలోచన నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఒక మంచి ఆలోచన నీ బ్రతుకును టర్న్ చేసేస్తుంది. ఒక మంచి ఆలోచన ఉన్నత శిఖరాల మీదకి నిన్ను నడిపిస్తుంది. ఒక మంచి ఆలోచన నీ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుతుంది.
ఒక మంచి ఆలోచన నువ్వు ఊహించని స్థానానికి నువ్వు ఎదిగేలా చేస్తుంది. ఆ ఆలోచన దొరకడం అరుదు. దొరికిందా, అది నీకు తగిలిందా, సూట్ అయ్యిందా, ఇక నీకు తిరిగే లేదు. నిన్నెవరు ఆపలేరు, నీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు, నీ దీవెనను ఎవరు ఆపలేరు. ఒక అద్భుతమైన రాజమార్గంలో, ఒక అద్భుతమైన దీవెనకరమైన మార్గంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ చాలా చక్కగా సంతోషంగా ఆనందంగా ఎదుగుతూ వెళ్ళిపోతావు. కాబట్టి ఆ ఆలోచన దొరకటం అదృష్టం. నేను ఆలోచన చెప్పెదను వినుడి అన్నాడు. నా పిల్లలారా ఆలోచన చెప్పెదను వినుడి అన్నాడు. అది మాకొద్దు మాకొద్దు అంటే అలాగే ఉండిపోతావు. కానీ వినడం ద్వారా, అది నీలో పడడం ద్వారా చాలా అద్భుతమైన మార్పులు వస్తాయి. చాలా అద్భుతమైన మార్పులు. అందుకే మన పెద్దలు కూడా సామెత చెప్తుంటారు, మంచి మనిషికి ఒక మాటట. మంచి మనిషికి ఒక మాట, ఆ మాటే ఆ మనిషిని చక్కటి మార్గంలో తీసుకెళ్ళిపోద్ది. మంచి గొడ్డుకి ఒక దెబ్బ, ఆ దెబ్బ పడేసరికి గొడ్డుకి అర్థమైపోద్ది, ఓహో నేను రాంగ్ రూట్లో వెళ్తున్నాను అనమాట. అందుకని మా యజమాని నన్ను దెబ్బ కొట్టాడు, యజమాని నన్ను దెబ్బ కొట్టాడంటే సరదా కొట్టలేదు, నేను రూట్లో కరెక్ట్గా వెళ్ళట్లేదు, రాంగ్ రూట్లో వెళ్తున్నానని చెప్పి యజమాని నన్ను ఒక దెబ్బ కొట్టాడు. సో ఇప్పుడు మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకి ఒక దెబ్బ అన్నట్టు చెడిపోతున్న మనిషికి దేవుని మాట, పాడైపోతున్న మనిషికి దేవుని మాట, నశించిపోతున్న మనిషికి దేవుని మాట, సత్యం అర్థం కాకుండా లోకంలో కలిసిపోతున్న మనిషికి దేవుని మాట, కళ్ళ ముందు కనబడుతున్న మాయా ప్రపంచాన్ని చూసి, రంగుల ప్రపంచాన్ని చూసి ఇదే నిజం, ఇదే శాశ్వతం అనుకుంటున్న మనిషికి దేవుని మాట.